శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికి శుభములు పలుకుతూ ఉన్నాను, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని ఆయన రెక్కల నీళ్ళు కాపాడినందుకై, వేకువని దేవుడు మనల్ని తట్టి లేపినందుకై దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను అంటున్నాను. చాలాసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించడం, బుద్ధిహీనంగా మాట్లాడడం, బుద్ధిహీనంగా గొడవలు చేయడం, ఇలాంటివి చాలాసార్లు ప్రభు బిడ్డలైనటువంటి వారు చేస్తూ ఉంటారు ప్రియులారా. అలాగే బలహీనమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా, అవివేకముగా అజ్ఞానముగా నేను ప్రవర్తించకుండా నీ వివేకము నాకు అనుగ్రహించావయ్యా, అలాగే నీ బలమును కూడా నాకు అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకు ఆయన ఈ మాట అనవలసి వచ్చింది అని అంటే, దేవుని సన్నిధిలో ఒక మర్మం కొరకై ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మర్మమును బయలుపరుస్తాడు ప్రియులారా. మర్మమును బయలుపరిచిన తర్వాత ఆ మర్మం గురించినటువంటి వివరం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలియజేసిన తర్వాత నీ అంతటి జ్ఞాన వివేకం కలిగినటువంటి వారు ఎవ్వరు లేరని ఆ రాజు దానియేలును మెచ్చుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత భక్తుడైనటువంటి దానియేలు, దేవా, నీ వివేకము నీ బలము నాకు అనుగ్రహించావయ్యా, అందుకే నేను ఈ మర్మం తెలియజేయగలిగానని దేవుణ్ణి స్తుతిస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకు వివేకం ఇస్తే మనం రాజులు ఎదుట నిలబడేటట్టు దేవుడు కృప చూపిస్తాడు ప్రియులారా. దేవుడు మనకు బలం ఇస్తే ఆ బలము ఇహలోకంలో ఉన్నటువంటి రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు ఎంత బలవంతులు, బలాఢ్యులు ఉంటారో వారందరికంటే కూడా మన బలం అంత విలువగా ఘనముగా ఉండేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి దానియేలు, నీ వివేకమును నీ బలమును నాకు అనుగ్రహించావని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే వారు రాజభోజనం తినకుండా మాకు శాకాహారమే కావాలని ఆ భోజనం చేస్తున్నటువంటి అధిపతితో ఈయన మాట్లాడినప్పుడు ఆయన భయపడిపోయి, రాజభోజనం తప్పకుండా మీరు తినాలి, లేని ఎడ్ల మీరు బలహీనమైపోతే రాజు నన్ను సంహరిస్తాడని ఆయన అన్నప్పుడు దేవుడు దానియేలు పక్షముగా, దానియేలు మరి ఫ్రెండ్స్ పక్షముగా ఉన్నాడని రుజువయ్యేటట్టుగా బలహీనమైనటువంటి ఆహారం తిన్నప్పటికీ వారి ముఖములు ఎంతో కలగా ఉన్నట్టు, రాజభోజనం తిన్నవారి కంటే కూడా వీరు బలముగా ఉన్నట్టు, కలగా ఉన్నట్టు వ్రాయబడింది ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి దానియేలు, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజముగా మర్మములను బయలుపరిచే దేవుడు నీవేనయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఫలానా విషయమై మీ ఉద్దేశాన్ని బయలుపరచయ్యా, ఫలానా వ్యక్తి విషయంలో, ఫలానా కార్యం విషయంలో, ఫలానా సీట్ విషయంలో, ఫలానా మ్యారేజ్ విషయంలో మీ చిత్తం బయలుపరచయ్యా, నీ సన్నిధి విషయం బయలుపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మర్మమును తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇలాంటి మర్మములను ఎన్నో తెలియజేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తెలియజేసినటువంటి మర్మం ఎలాగుంటుందంటే, ఇహలోకంలో ఎవ్వరు కూడా ఆ మర్మాన్ని మనకు చెప్పలేరు ప్రియులారా. ఆ మర్మముని ఎవరు కూడా బయలుపరచలేరు. అలాగున దేవుడు బయలుపరిచి ఆయన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి కానీ, ప్రార్థించాలి కానీ, ఉపవాసం ఉండాలి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని గంటల తరబడి ధ్యానించాలి కానీ, అనేకమైన మర్మాలు మనకు బయలుపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు దేవుణ్ణి ఏమని స్తుతిస్తూ ఉన్నారు అని అంటే, దేవుణ్ణి స్తుతించేవారు అన్ని విషయాల్లో సఫలమైపోతూ ఉంటే, స్తుతించని వారి సంగతి ఏంటి అని అంటే,
కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. దేవుణ్ణి కనపరచని వారిని, స్తుతించని వారిని, దేవుణ్ణి గొప్ప చేయని వారందరినీ దేవుడు నిర్మూలము చేసినట్టు వ్రాయబడి ఉన్నది. అలాగే దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనం, మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుంటే, ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవద్దని వ్రాయబడి ఉన్నది. అలాగే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఆయన చేసినటువంటి మేలులను, ఉపకారాలను మన జీవితంలో ఎన్నడూ కూడా మరవకూడదు ప్రియులారా. మరొక ఏం చేయమంటున్నాడు? దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్యకార్యములను, సూచక క్రియలను, మహత్కార్యములను, మర్మములను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మనం ఒకవేళ మర్చిపోతే దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేసినట్టే ప్రియులారా. ఏ విషయంలో కూడా మనం దేవుణ్ణి తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఒకవేళ మీ జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాత, దీవించిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత, ఆశీర్వాదాలు కుమ్మరించిన తర్వాత దేవుని ఎదుట తలవంచకుండా, తగ్గించుకొనకుండా దేవునికి కోపం తెప్పించేటువంటి క్రియలు, కార్యాలు చేస్తున్నారేమో. అయితే భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా బలము నాది కాదయ్యా, జ్ఞానము నాది కాదు, వివేకం నాది కాదు, సర్వం సమస్తం మీదేనయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాంతము దేవునికి రుణపడే వారముగా మనం ఉండాలి ప్రియులారా. అప్పుడు కంటికి కనబడని, చెవికి కనబడని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమ్మరించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహత్తరమైన కృప మనం అనుభవించినట్లుగా ఘనకార్యములు దేవుడు మన జీవితంలో చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని ఎదుట, దేవా బుద్ధి, జ్ఞానం, వివేకం నాకు లేదయ్యా, సర్వసంపదలు మీ దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నానయ్యా, నీ బుద్ధితో, నీ జ్ఞానంతో నన్ను నింపమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా దేవుడు జ్ఞానం, వివేకం కలిగిన ఆత్మను మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రయత్నాలు, మన ప్రయాణాలు, మన రాకపోకల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, ఆత్మీయ జీవితంలో, సేవ విషయంలో, ప్రార్థనలోను, వాక్యము ధ్యానించడంలోను, అన్ని విషయంలో దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ, దేవా నీ కృపను బట్టి నాకు వివేకమును, నీ బలమును నాకు సమృద్ధిగా అనుగ్రహించయ్య, జ్ఞాపకశక్తి దయచేతండి, నీ లేఖనాలు నేను కంఠపాఠం చేసేటట్టుగా నీ సన్నిధిలో నేను గంటల తరబడి స్తుతించే భాగ్యం నీ కృపలో నాకు అనుగ్రహించయ్యని మనము దేవుని సన్నిధిలో కనిపెట్టడం వలన దేవుడు గొప్ప కృపను మనకిచ్చి దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అలాంటి కృపను, దీవెనను, ఆశీర్వాదమును పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి ఈ మాటలు వినబడాలందరినీ పేరు పేరున మీరు కాపాడి కనికరించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని భక్తులైనటువంటి దానియేలుకు మీరు ఇచ్చినటువంటి వివేకమును, జ్ఞానమును, బలమును బట్టి కీర్తిస్తున్నాను, మర్మమును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. మర్మములను బయలుపరచగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. ఈ మాటలు వినబడాలందరికీ కూడా మీ వివేకమును, బలమును, జ్ఞానమును మీ కృపలు అనుగ్రహిస్తూ మహిమ పొందమని, మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని, స్థిరపరచమని ప్రార్థిస్తూ, సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని, రాకపోకల్లో మీ తోడుంచమని, మీ దూతను ముందుగా నడిపించమని తండ్రి, ప్రయాణాలు సఫలం చేయమని తండ్రి, వారి జాబ్స్లో తండ్రి, ఎగ్జామ్స్లో ఆయన మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వివాహ విషయంలో, సంతాన విషయంలో సమస్త కోర్టు కేసులు, గొడవలు, అల్లరులు అన్నీ ఆపి సమాధానంతో నింపమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.